నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ప్రజల్ని ఇంకా కలవరపరుస్తుంది. ఏంటంటే సెంటు భూమి ఉన్నా కూడా ఆయన సంతకం తప్పనిసరి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్ని చాలా కలవరపెడుతుంది. అంటే మా భూముల మీద మాకే హక్కులు లేవని చెప్పేసి అక్కడ ప్రజలు అయితే చాలా బాధపడుతున్నారు. అండ్ పాస్బుక్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండడం, అండ్ ఇప్పుడు సెంటు భూమి ఉన్నా కూడా తప్పనిసరిగా సంతకం వారిది కావాలని చెప్పేసి అనడం అనేది విదేశాల్లో ఉన్న వాళ్ళ భూములకి సైతం రెట్టింపు ధరలు తీసుకుంటున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఈ అంశం మనం ఎలా చూడాలి? అంటే ఇది ముందుగా చూడాలి అంటే కనుక ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టిఆర్ఓ ఏదైతే ఉందో ఆయన రోలు బిల్ పాస్ చేయడానికి ముందు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆఫీసర్ స్థాయి వ్యక్తి టిఆర్ఓగా ఉంటారు అని చెప్పి దాన్ని పెట్టారు. సో బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని సైలెంట్ గా ఏం చేశారంటే ఎనీ పర్సన్ అక్కడ టిఆర్ఓ లాగా ఉండొచ్చు అని మార్పులు చేశారు. అంటే ఎనీ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అటువంటి అధికారులు కానీ లేకపోతే రోడ్డున పోయే దారిన పోయే దానయ్య అయినా కూడా టిఆర్ఓగా ఉండడానికి వాళ్ళు యాడ్ చేసినటువంటి ఎనీ పర్సన్ అనే ఆ పదం ఏదైతే యూజ్ చేశారో ఆ బిల్లులో, అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తిని వాళ్ళు అక్కడ టిఆర్ఓగా నియమించవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని టిఆర్ఓ ప్లేస్లో పెడితే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి చూస్తే కనుక గవర్నమెంట్లో ఏదన్నా పని జరగాలి అని అనుకుంటే కనుక ఎంతో కొంత ఇచ్చుకోకపోతే ముడుపులు ఇచ్చుకోకపోతే పని జరగని పరిస్థితిని ఈ 5 సంవత్సరాల్లో చూసాము. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఒక సెంటు భూమి కానీ ఒక ఎకరం భూమి కానీ అది మీది అని సర్టిఫై చేయడానికి ఖచ్చితంగా అక్కడ అవినీతి కార్యక్రమం జరగడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టిఆర్ఓ సైన్ చేస్తేనే కానీ ఆ డాక్యుమెంట్ కి వ్యాలిడ్ ఉండదు. సో ఖచ్చితంగా ఏంటంటే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఎందుకంటే ఈ ల్యాండ్ మన ల్యాండ్ మనదే అని కన్ఫర్మ్ చేయడానికి తీసుకుంటారు. అది జరగబోయేది అది 100%. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళని పక్కన పెడితే మా ఇండియాలో వేరే వేరే ప్రాంతాల్లో ఉండే అటువంటి తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ముంబైలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, రకరకాల ప్లేసెస్లో వాళ్ళు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళని తీసుకున్నప్పుడు రేటు మారిపోతుంది. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు సంతకం చేయాలి, వాళ్ళు దాని మీద స్టాంప్ వేస్తేనే కానీ అఫీషియల్ గా ఆ డాక్యుమెంట్ ఆ ల్యాండ్ మీది అని రాదు. అది రావడానికి ఏంటంటే ఏదో ఒకట్లే పని అయిపోతుంది, మన ల్యాండ్ మన పేరు మీద ఎవిడెన్స్ వస్తే చాలు అనుకుని ప్రజలు కూడా ఏంటంటే రిస్క్ తీసుకోకుండా లంచాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అటువంటి సిట్యుయేషన్ ని ఈ రోజున వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే ప్రజల్ని కూడా కరప్ట్ చేసే విధంగా ఈ రోజున ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మీరు చూస్తే కనుక ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ గ్యారంటీగా యుఎస్ లో దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నారు, ఇళ్ళు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు. ఇక వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే వీళ్ళు ఏ రేంజ్ లో తీసుకుంటారు అనేది మనం చూడాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో కరప్షన్ లేదు అని ఎవరైనా చెబితే కనుక అది హాస్యాస్పదం, పైకి రాకపోయినా ఇవి జరుగుతున్నటువంటి సత్యాలు. సో అత్యంత కీలకమైనటువంటి ల్యాండ్ ప్రజల యొక్క ఎమోషన్స్ తోటి సంబంధం ఉన్నటువంటి అంశము, ప్లస్ రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఎంతో కొంత ఇచ్చేస్తే మనకి గవర్నమెంట్ డాక్యుమెంట్ వస్తుంది అనే ఈ ఏదైతే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ప్రజల్లో ఉన్నాయో దాన్ని క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరన్నా సిన్సియర్గా ఉండి లేదంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ల్యాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇల్లు ఉంటాయి, వాళ్ళకు కూడా పొలాలు ఉంటాయి, వాళ్ళకు కూడా అన్ని
అన్ని ఉంటాయి. ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ అవకాశం ఈ టిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుసన్నల్లో గనక పనిచేస్తే గనక అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి తిప్పలు తప్పకపోవచ్చు. ఇంత చేసినా కూడా, ఇంత లంచాలు ఇచ్చి ఇంత చేసినా కూడా ఇక్కడ చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే రావట్లేదని చెప్పేసి వాళ్ళు దట్ ఈస్ అ బిగ్ మైనస్ పాయింట్. ఎందుకంటే ఇంత చేసినా ఇంత చెందినా కూడా ఒరిజినల్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక ఎసెట్ కొనుక్కున్నామంటే ఒక దస్తావేజులు మనకి రావాలి. ఆ దస్తావేజులు మనకు వస్తేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటది. ఆ స్టాంప్ పేపర్, సిగ్నేచర్స్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఆ డాక్యుమెంట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటే వి ఫీల్ సెక్యూర్. మనకి సెక్యూరిటీగా అనిపిస్తుంది, ఎమోషనల్ టచ్ ఉంటది. యూనో మనం దాన్ని చాలా భద్రంగా కూడా దాచుకుంటాం, దాన్ని బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకుంటాము, లేదంటే సేఫ్టీ ప్లేస్ లో పెట్టుకుంటాము. అత్యంత విలువైనటువంటి ఆ డాక్యుమెంట్ ని ప్రభుత్వం తన దగ్గర పెట్టుకోవడాన్ని ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు, ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడో ఒక చోట డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంతున్నా కూడా తరతరాల నుంచి వచ్చినటువంటి మా పొలాలు కానీ ఆస్తులు కానీ మీరు సర్టిఫై చేయడం ఏంటి? ఇట్ వాజ్ ఆల్రెడీ సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లోకి వెళ్తే అవన్నీ సర్టిఫైడ్ అయినాయే కదా, సంతకాలు అయినాయే కదా, మళ్ళీ మీరు కొత్తగా ఎందుకు దాన్ని సర్టిఫై చేయాలి? ఇది ఏంటంటే ఇక్కడ ప్రజలు వచ్చేది ఏంటంటే తాత ముత్తాతల నుంచి ఉన్న ల్యాండ్ ని మీరు ఇప్పుడు కొత్తగా ఇది మీది ఇది మాది అని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఆ చిన్నది కూడా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇది ఆల్రెడీ సర్టిఫైడ్ కదా, మళ్ళీ నేను ఇచ్చేది ఏంటి అని వాళ్ళు ఎందుకు అనుకో? It was certified by the government of Andhra Pradesh as per the act. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది సర్టిఫైడ్ డాక్యుమెంట్. అంటే మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ సర్టిఫై చెయ్యాలి అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటుంది అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకని అంటే ఇందులో ఏమన్నా డిస్ప్యూట్ ఉంది, అందులో ఏంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. లేదు అంటే మీ అపోనెంట్ రాంగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, అంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ నాది అని వస్తే కనుక దాన్ని డిస్ప్యూట్ లో పెట్టేస్తారు. ఆ డిస్ప్యూట్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది తీసుకెళ్లి మళ్ళీ ఎలా చెప్పాలంటే నీతి ఆయోగ్ కొన్ని నార్మ్స్ పెట్టింది దీనికి. దానికి వ్యతిరేకంగా అందులో ఏవైతే ప్రత్యేకంగా ఉంటారో అది కూడా మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఉంటారు, లేదంటే రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఎవరైనా చెయ్యొచ్చు అని పెట్టారు. ఎవరన్నా చేయొచ్చు అంటే మీ సొంత మనుషుల్ని పెట్టుకుంటారా? అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ యాక్ట్ అని మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తే ప్రజల ఆస్తుల మీద హక్కు ప్రభుత్వానికి ఉండాలి. అంటే సొంత మనుషులకి హక్కు కాకుండా, పట్టాదారులకి హక్కు కాకుండా ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుంటాంది. అంటే మన అసెట్స్ మొత్తం గవర్నమెంట్ గుప్పెట్లో ఉంటున్నాయి. ఎందుకు ఇవ్వాలి అసలు? ప్రజలు అడిగే క్వశ్చన్ అది. మేము పైసా కూడగట్టుకొని మేము ఆస్తులన్నీ కూడబెట్టుకుంటే దాని మీద మీ అజమాయిషి ఏంది? మీరెందుకు చెలాయించాలి ఆ అధికారం? గుప్పెట్లో పెట్టుకోవడం అంటే ఒక విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఏమంటుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే నార్మ్స్ ఉన్నాయో అవి మక్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టలేదు. ఎక్కడైతే సెక్యూరిటీ ఉండాలో ఆ సెక్యూరిటీ పాయింట్స్ లో ల్యాప్సెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పెట్టింది. ఆ ఏరియాలో మనం చాలా కేర్ఫుల్ గా ఆలోచించాల్సినటువంటి సిచ్యుయేషను. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇండియాలో ఏ రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది ప్రజలకి వ్యతిరేకంగా ఉంది, ప్రజలు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారని దాన్ని పక్కన పెట్టారు. ఇలా ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆఘ మేఘాల మీద, ప్రజల ఆస్తుల మీద ప్రభుత్వం యొక్క హక్కు కోసం మీరు ఎందుకు పట్టుబడుతున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే చేశారని ఈ బిల్లుని మనం భావించాల్సి వస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.